నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు కృష్ణమోహన్ నేమాని. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాడసాని రామిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయనది చాలా బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కలది. 2009లో అతను ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ చాలా సమస్యలు తీర్చడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఆయన బృహత్తర బాధ్యత పెట్టారు. ఇక్కడ ఖచ్చితంగా గెలిచి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెంచాలి, రైతుల కష్టాలు తీర్చాలి, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఇక్కడ ఉన్నాయి, అవన్నీ తీర్చాలని ఒక బాధ్యతను తనకు అప్పగించారు. గెలిచిన తర్వాత బనగానపల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయడానికి అతను ఏం ప్రణాళిక రచించుకుంటున్నాడు అనే విషయాన్ని మనం సన్నడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. కాడసాని రామిరెడ్డి గారు, ముందుగా చెప్పండి, మీది కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబ నేపథ్యం, మా ఫాదర్ వాళ్ళు నా 4 బ్రదర్స్. ఇప్పుడు ఫ్యాక్షన్ వల్ల దాదాపు మా ఫాదరు, మా పెదనాన్న, మా చిన్నాన్నలు, మా ఇంట్లోనే 7 మంది చనిపోయినారు ఒకే రోజు. చాలా బాధాకరమైన చాలా బాధాకరమైనది. అప్పటి నుంచి కూడా మేము మొదటి నుంచి కూడా మా ప్రజాసేవలో ఫాదర్ వాళ్ళు కానీ మా పెదనాన్న వాళ్ళు కూడా మొదటి నుంచి దాదాపు ఇప్పటి నుంచి 1955 నుంచి కూడా సర్పంచ్ గ్రామ సర్పంచ్ పనిచేశారు. మా చిన్నాన్న అప్పుడు గ్రామరెడ్డిగా కూడా ఉన్నాడు. ఆ విధంగా మాది పూర్వం నుంచి కూడా మా యొక్క కుటుంబ నేపథ్యము. తర్వాత మా బ్రదరు మొదటిసారి 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ రాంభూపాల్ రెడ్డి గారికి. అప్పటి నుంచి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటా ఉన్నాను. సో మీ అన్నగారితో పాటు మీరు కూడా ఆయన తోడుగా ఉన్నారు. సో 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మీ రాంభూపాల్ రెడ్డి గారు. సో మీరు మీకు బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. సో ప్రజా సమస్యల పట్ల చాలా అవగాహన కలిగిన వ్యక్తి. మీరు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు ఈ ప్రాంతానికి. అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. రాజకీయ సమీకరణలు కూడా చాలా మార్పు చెందాయి. ఇప్పుడు 2009 ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ బనగానపల్లి నియోజకవర్గంలో మీరు ప్రధానంగా ఏ సమస్యలు చూశారు? మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు మొదటిసారిగా? ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్ఆర్బీసీకి మెయిన్గా ఈ వాటర్ వస్తూ ఉంది. అంటే ఎస్ఆర్బీసీకి నుంచి ఈ పొలాలకు దాదాపు ఈ ప్రాంతంలో ప్రతి మండలంలో కూడా ఉన్నాయి. కానీ ఎస్ఆర్బీసీ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు రావటం లేదు. అంటే పంట కాలువలు అనుకోండి, ఇంకా చాలా వరకు పూర్తి కాలేదు. ముఖ్యంగా ప్రతి ఎకరాకు నీళ్లు పారించడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసమే మిగతా ఏదైనా అయితే పంట కాలువలు లేకుండా ఉన్నాయో ఆ పంట కాలువలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. రెండవది, ఇంకా ఎస్ఆర్బీసీకి ఈ వాటర్ రాని విలేజ్లు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఈ కుందు పరివాహక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కుందు పరివాహక గ్రామాల్లో కొన్ని విలేజ్లలో ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క ఇంతకుముందు కూడా గతంలో కూడా మేము ఇక్కడ అక్కంపల్లి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం లిఫ్ట్ ఇరిగేషన్. అది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా పెద్ద కొప్పెర్ల ఒక 5 కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసినాం. అది ఇంతవరకు అదేం పూర్తి కాలేదు. మరి అదేవిధంగా ఈ కలగొట్ల విలేజ్లో ఒక 6 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసినాం. ఆ తర్వాత అది కూడా కంప్లీట్ అయిపోయింది. అది వల్లంపాడులో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసినాం. అంటే ప్రతి ఎకరాకు కూడా వాటర్ తీసుకురావాలి అనే లక్ష్యంగా పనిచేసినాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఒక దిక్కు సమైక్యాంధ్ర ఉద్యమం, ఒక దిక్కు తెలంగాణ ఉద్యమం ఒక సైడు. మరి అదేవిధంగా జలధరాశి ఒక 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాను. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ విధంగా మనం ఎక్కువగా నా దృష్టికి ఈ యొక్క రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఎకరాకు కూడా నీళ్లు పారించే కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. మొట్టమొదటి కార్యక్రమం రైతుల సమస్యలు. రెండవది ఏమంటే, ఇక్కడ కోయిలకుంట సమీపంలో మాకు కుందు పరివాహక గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరము ఈ యొక్క శ్రీశైలం వాటర్ అంతా కూడా సోమశిలకు తీసుకుపోవడం జరిగింది. ఇదే కుందు ద్వారానే. ఈరోజు ఆ కుందు పరివాహక గ్రామాల్లో కానీ ఎస్ఆర్బీసీ కింద ఈరోజు ఆయకట్టు భూములకు కూడా చివరికి నీళ్లు రాకుండా పోయినాయి. అది సోమశిలకు తరలించడం వలన ఇక్కడ సోమశిలకు తరలించడం వల్ల నీళ్లు మాకు రాకుండా పోయినాయి. ఇక్కడ స్కేర్ సిటీ ఏర్పడింది. ఎందుకంటే మాకు ఇది అష్యూర్డ్ వాటర్, ఇది ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. మాకు ఇవ్వకుండా అక్కడ తీసుకుపోవడం వల్ల ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినారు. కానీ ఆ రోజు ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు నడిపే పరిస్థితి లేదు. ఈరోజు గత నవంబరు అక్టోబర్ నెలలో రైతులు చాలా వరకు గ్రామాల్లో ఎప్పుడు ఇంతకుముందు, ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నారు.
గ్రామాలు విడిపోయినాయి. అంటే వారంలో 3 రోజులు వాటర్ ఇస్తా ఉన్నారు కాలువలకు, మళ్ళీ 4 రోజులు బంద్ చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజులు మేము వాటర్ పెట్టుకోవాలని చెప్పి ముందుండే పొలాల వాళ్ళు ముందుస్తూ పెట్టుకోవడం, మళ్ళీ వెనకండే వాళ్ళకు రాకుండా చేయడం, ఈ విధంగా చేస్తుంటే గ్రామాలు ఆ ట్రాక్టర్లు వేసుకుని పోయి గొడవలు పడే పరిస్థితి, మళ్ళీ ఫ్యాక్షన్ వచ్చే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మేము ఒకటే చెప్పాం గవర్నమెంట్ ప్రభుత్వానికి కూడా, మేము చాలా వరకు రైతుల సమస్యల గురించి కానీ ఎన్నో రకాలుగా ధర్నాలు చేసాము, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఏది చేసినప్పటికీ ప్రభుత్వము ఏదో ఈ యొక్క ఒక ప్రాంతం మీద, ఎందుకంటే ఈ కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో 11 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ పార్టీకి పోయినసారి గత 2014లో గెలుపొందడం జరిగింది. ఈ కర్నూలు జిల్లాకి ఎంత చేసినా లాభం లేదు, అదే వేరే జిల్లాకు చేయాలా అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడులో కొట్టొచ్చినట్టుగా కనబడతాం. అందుకోసం మాకు వచ్చిన వాటర్ అంతా కూడా సమస్యలకు తీసుకుపోవడం జరిగింది. మరి ఈరోజు చాలా వరకు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. గత ఎప్పుడూ లేని పరిస్థితి ఈసారి మాత్రం కరువు. అంటే ఇంతకుముందు ఎప్పుడు 1947కు ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఇంత కరువు ఎప్పుడు చూడలేదు. అంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడుతున్నాయి, కనీసం విత్తనం వేసుకుంటున్నారు. విత్తనం వేసుకున్న తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడం, కొన్ని ప్రాంతాల్లో ఎస్ఆర్బీసీ వాటర్ పెట్టుకోవడం ఏదో జరుగుతుంది. మిక్స్డ్ క్రాప్స్. ఈసారి అసలు వర్షమే పడలేదు, ఇంతవరకు విత్తనం పడలేదు ఈ ప్రాంతంలో. చాలా వరకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా సబ్సిడీకి, మరి విత్తనం పడకపోయినా కూడా మరి మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ రావాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మరి ఆ విధంగా మేము ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ సమీపంలో జలదరాశి పైలట్ ప్రాజెక్ట్ ఉంది. నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పైలట్ ప్రాజెక్టు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఆయన శంకుస్థాపన చేసే టైంలో జీవో కూడా విడుదలైపోయింది 420 కోట్ల రూపాయలతో. కానీ మన దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. అది ఈయన పూర్తయితే ఈ కోయిలకుంట కానీ సంజామల మండలాలకు సంబంధించి ప్రతి గ్రామంలో ఎక్కడైనా బోర్లు వేసుకుంటే వాటర్ టేబుల్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది, బాగా మంచిగా వాటర్ ఉంటుంది. అది ఒకటి పూర్తి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కుందు పరివాహక గ్రామాల్లో ఎక్కడైతే ఈ యొక్క భూములకు సాగులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి. ఇంకా బనగానపల్లి మండలం విషయానికి వస్తే ముఖ్యంగా దద్దనాల ప్రాజెక్టు ఉంది. ఈ దద్దనాల ప్రాజెక్టు అక్కడ మనం హందిరినివా నుంచి మనం డోన్ మండలం కొచ్చెరుకు వాటర్ వస్తుంది. ఆ కొచ్చెరుకిన వాటర్ వస్తే అక్కడ పైన పల్లెలు ఉన్నాయి చాలా వరకు. ఈ యొక్క పసుపల తాండాలు ఉన్నాయి, 7 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటికీ కూడా మనం వాటర్ వస్తే బాగా సాగులోకి వచ్చేదానికి అవకాశం ఉంది. అది కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా ఈ రైతులకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క గొల్లలేరు డ్రైన్ ఉంది. ఈ అవుకు మండలం నుంచి సంజామల మండలం, వేలాడ మండలం, ఈ 3 మండలాలకు సంబంధించి అవుకు రిజర్వాయర్ నుంచి సివేజ్ వాటరు బయటికి పోవడం జరుగుతుంది. అది వర్షాలు వచ్చినప్పుడు ఆ సివేజ్ వాటరు ప్లస్ ఈ వర్షం వాటర్ అన్నీ కూడా కలిస్తే పొలాల వెంట అడ్డంగా ప్రవహిస్తున్నాయి. మొత్తం పొలాలన్నీ, పంటలన్నీ కూడా చెడిపోవడం జరుగుతూ ఉంది. అందుకోసం ఒక డ్రైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క శివవరం వరకు ఇంతకుముందు చేయడం జరిగింది. ఆ శివవరం నుంచి అల్లూరు కుందులో మనకి కలిపినట్టయితే ఆ డ్రైన్ దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు అది కంప్లీట్ చేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, బాగా ఉంటుంది. కడసాని రామరెడ్డి గారు దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు చాలా ఆదరించారు, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. సో అదే క్రమంలో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నవరత్నాల పేరుతో వస్తున్నారు. సో మీరు ప్రజల్లోకి దగ్గరగా క్షేత్రంలోకి వెళ్తున్నారు కాబట్టి, క్యాన్వాసింగ్కి వెళ్తున్నారు కాబట్టి ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా మంచి రిసీవ్ ఉంది. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రతి రైతు కూడా ఈరోజు స్మరించుకుంటా ఉన్నారు, గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు. ఈరోజు గతంలో ఎవరు కూడా ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళాలంటే ఏదో ఒక లక్షాధికారి, కోటీశ్వరుడు పోయి ఆపరేషన్లు చేసుకునే పరిస్థితి ఉండింది. ఇది ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ఆపరేషన్లు చేసుకొని మరి రానుపోయిన ఛార్జీలకు కూడా ఆయన గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రాణాపాయం నుంచి బయటపడిన వ్యక్తి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మర్చిపోడు. కాబట్టి ఈరోజు ప్రజల్లో చాలా వరకు ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఒక ఇంజనీరింగ్ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులను అడిగాను, మీ అబ్బాయికి ఎంత శాలరీ ఇస్తున్నారని చెప్పి.
1,70,000 ఇస్తున్నారు. నెల బెంగళూరులో ఉన్నాడు, రేపు ఉగాది పండుగ కూడా వస్తాడని చెప్పినారు. అంటే మరి మీకు డబ్బు ఎట్లా వచ్చింది, మీకు ఈ జాబ్ ఇంజనీరింగ్ చదివేదానికి డబ్బు ఎట్లా వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి దయ, పుణ్యమాని. ఓకే, ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల మాకు ఆ రోజుల్లో 1 సంవత్సరం మాత్రమే మేము డబ్బు కట్టినాం. మిగతా 3 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే డబ్బులు కట్టినారు. ఇప్పుడు హాయిగా ఉన్నాం. 1,70,000 మాకు నెల శాలరీ వస్తుంది. మాకు ఇంటికి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బు కూడా పంపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివే అవకాశం రాజశేఖర ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలా గ్రామాల్లో మామూలు మధ్యతరగతి ప్రజల పిల్లలకు కూడా మేము ఈ విధంగా కొత్తగా ఇల్లు కూడా కట్టుకున్నాం. బాగుంది ఆ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల. మేము మా అబ్బాయి అక్కడ అంటే గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు రాలేదు ఇల్లు, కేవలం వాళ్ళ అబ్బాయి శాలరీ నుంచి ఇల్లు కూడా కట్టుకున్నాం, బాగా నీట్గా తీసుకున్నాం అని చెప్పి చెప్తాను. రామరెడ్డి గారు చెప్పండి, మీరు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు కాబట్టి ఈ బనగానపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఈ బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ప్రతిరోజు కూడా ఏది అంటే మానసికంగా ప్రతి వ్యక్తిని వేధిస్తూ ఉన్నాడు. అంటే పొలిటికల్గా ఏదో మనము మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోవాలి, కానీ ఎప్పుడు కూడా గ్రామాల్లో తగాదులు పెట్టాలి, గొడవలు పెట్టాలి. అంటే అందుకే మన మొదటి నుంచి కూడా అతను ఒక ఫ్యాక్షనిస్ట్ స్వభావంతో పనిచేస్తూ ఉన్నాడు. చాలా గ్రామాల్లో ఇప్పుడు మార్పు వస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా స్వతంత్రంగా తిరగాలి, అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. కానీ అతని రాజకీయ స్వలాభం కోసం గ్రామాల్లో స్విచ్ పెట్టి ఏదో విధంగా ఒక వర్గం నా దగ్గర ఉండాలి, గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండకూడదు, ఒక వర్గం నా సైడ్ ఉంటే ఎప్పుడు కూడా నాతోనే ఉంటారు, గ్రామాల్లో కచ్చలు పెంచాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ గ్రామానికి వెళ్ళాం, అంతా బంధువులు. ఇప్పుడు పక్కన బంధువుల గ్రామానికి వెళ్ళాం, అక్కడ అందరూ దగ్గరి బంధువులు. వాళ్ళల్లో వాటర్ ప్లాంట్ విషయము ఇప్పుడే మనస్పర్ధలు వచ్చినాయి. ఏమి కారణం ఏమంటే బీసీ జనార్దన్ రెడ్డి ఎక్కడ సెంటర్లో పెట్టాలి, అక్కడ గ్రామానికి సంబంధించిన ఈ బంధువులతోటి ఉన్నాయి. అంటే గ్రామ సంఘం ద్వారా ఈ బర్రెలన్నీ తీసుకొని పోయి అక్కడ తోలుతారు. ఏదన్నా వేరే పొలాల్లో కానీ అక్రమంగా మేస్తే కూడా అక్కడ తోలేదానికి గ్రామ సంఘం ఉంటుంది ఈ ప్రాంతాల్లో. అటువంటిది అవన్నీ కూడా గ్రామ సావిళ్ళు ఉన్నాయి పల్లెటూళ్ళలో. ఈ గ్రామ సావిళ్ళు కానీ గ్రామానికి సంబంధించిన సంఘానికి సంబంధించిన దాంట్లో ఎవరు కూడా ఎక్కడ ఏం పనులు చేయకూడదు, అది గ్రామ సంఘం ద్వారా చేయాలి. కానీ ఈయన ఎమ్మెల్యే పోలీసులను అడ్డుపెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ నేను మంచి చేస్తున్నాను, నీళ్ళ ప్లాంట్ వేస్తున్నా, వాటర్ ప్లాంట్ అంటే వాటర్ ప్లాంట్ వేసుకున్నది వేరే ప్లేస్ ఉన్నాయి. ఆయన ఉద్దేశం అంటే ఎంతసేపు సెంటర్లో వేయాలి, ఆయన పేరు పబ్లిసిటీ కావాలా, పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ ఆయన. దాంతో అక్కడ మళ్ళీ గొడవలు మొదలైనవి. ఈ విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో విధంగా గొడవలు పెట్టుకొని విభజించి పాలిస్తూ ఉన్నాడు. ఓకే, మీరు నవరత్నాలని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకొస్తున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ ఏ రకంగా మీరు ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధికి చాలా ఏమైనా ప్రణాళిక రచించారా? ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎన్ఆర్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధంగా మార్పు జరుగుతూ ఉంటుంది. గతంలో నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కోరినాను. ఆనాడు ఎన్ఆర్జీఎస్ నిధులు ఈ సిమెంట్ రోడ్లకు కానీ ఏ విధంగా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు 1000 లోపు గ్రామ జనాభా ఉన్న వాళ్ళకు ఒక 10% టైప్కి గ్రాంట్కి 10% కడితే కాంట్రిబ్యూషన్ 90% సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ కింద ఇస్తుంది. 1000 జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామాల్లో 30% కాంట్రిబ్యూషన్ కడితే 70% ఇస్తూ ఉంది. ఆ విధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం అన్నీ కూడా సిమెంట్ రోడ్డు వేసేదానికి అవకాశం ఉంది మనం. అదే రెండవది, ఇక్కడ ఈ డిఎంఎఫ్ అని గ్రాంట్ ఉంది, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ అని. ఈ ప్రాంతంలో మన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆల్ట్రోటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, అదేవిధంగా మహా సిమెంట్ ఉంది. ముఖ్యంగా దాదాపు అవుకు మండలము, కొల్లిమూల మండలము, బనగానపల్లి మండలాలు, ఈ 3 మండలాల్లో కూడా మైనింగ్ ప్రాంతం. ఎక్కువ మైన్స్ మీదనే జీవనాధారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మైనింగ్కి సంబంధించిన డెడ్ కానీ ఇవన్నీ కూడా మనము రాయల్టీలు తీసుకున్నా కూడా అది ప్రభుత్వానికే వస్తుంది. గతంలో ఇంతకుముందు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు కొంత శాతం మైనింగ్ గ్రాంట్ గ్రామ పంచాయతీ కొంత, మండలం కొంత, జిల్లా పరిషత్కు కొంత, గవర్నమెంట్కి కొంత ఉంది. కానీ ఇప్పుడు వితిన్ కాన్స్టిట్యున్సీలోనే మనం ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనం టైఅప్ ద్వారా ఆ యొక్క మైనింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో
ఆ గ్రాంట్ మనం గ్రామీణ ప్రాంతాల్లో ఏదో డెవలప్మెంట్కి ఉపయోగించుకునే దానికి కూడా అవకాశం ఉంది. కొంతవరకు ఈ యొక్క టైప్ ఎన్ఆర్జీఎస్ టైప్ కింద కట్టినట్టయితే ఇంకా ఎక్కువ నిధులు కూడా తీసుకొచ్చేదానికి అవకాశం. ఓకే. చివరిగా చెప్పండి కాడసాని రామరెడ్డి గారు, బనగానపల్లి నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాడసాని రామరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? రామిరెడ్డి అంటే నమ్మకం, కమిట్మెంట్, ఏదైనా మాట ఇస్తే చేస్తాడు. ఎందుకంటే గతంలో మేము చేశాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎంతోమంది కాడసాని కుటుంబాన్ని నమ్ముకునే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈరోజు వరకు మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాం, ప్రజల మధ్యనే ఉంటాం. మరి కష్టం వస్తే పారిపోయే వాళ్ళం కాదు. ఏదున్నా ఏ సమస్య వచ్చినా మేము ఎదుర్కొంటాం. మేము ఎప్పుడు 24 గంటలు మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఏ వ్యక్తి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసి వాడికి సంబంధించిన విషయాలు తెలుసుకొని మేము మళ్ళీ సంబంధిత అధికారులతో మాట్లాడి మళ్ళీ తిరిగి నేనే ఫోన్ చేస్తాను. అంటే ప్రజలకు కూడా ఒక మంచి నాయకుడు అభిప్రాయం ఉంది అనేది ఎప్పుడైనా కూడా చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు కాడసాని రామరెడ్డి ఎటువంటి మనిషి అంటే అందరితో బాగుంటాడు అని. తప్పకుండా కాడసాని రామరెడ్డి గారు, మీరు బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని, మీకు ఏదైతే అవకాశం ఉందో అవకాశం మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా చేయాలని, వాళ్ళు ఆనందించే విధంగా, రైతులు ఆనందించే విధంగా, పేద మధ్యతరగతి ప్రజలు ఆనందించే విధంగా పనులు చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. తప్పకుండా విజయం సాధించాలని మా సుమన్ టీవీ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.